నిఖిల్ బ్యాచ్ ఆడియో లీక్ తర్వాత వాళ్ళు ఇన్స్టంట్ వచ్చి సారీ చెప్తారని ఎక్స్పెక్ట్ చేశా. 2 రోజులైనా చెప్పకపోవడంతో చాలా పెద్దగా అయిపోయింది, వాళ్ళ బిజినెస్ పడిపోయింది. తర్వాత చాలా మంది నాకు లీక్స్ పంపించిండ్రు, కానీ నేను ఎక్స్పోజ్ చేయాల. ఎందుకంటే పడిపోయిన వాళ్ళని ఇంకా పడేయాలి అన్న ఉద్దేశం నాకు ఉండదు. అండ్ వాళ్ళు కొత్తగా లడ్డు బిజినెస్ పెడతారంట, దానికి ఆల్ ది బెస్ట్ చెప్పి అండ్ ఇప్పుడు ఒక పెద్దన్న ఆడియో మీకు వినిపిస్తా, వినండి. మన ఫాలోవర్ కూడా ఆవిడ దగ్గరికి వెళ్తే బండనా బూతులు తిట్టి పంపించారని. కానీ కస్టమర్ అంత తిట్టొద్దు కదన్నా, అమ్మల మీదకి పోయి తిట్టొద్దన్నా. అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? కస్టమర్ కాదు, నేను సంపిదింగుతా ఫస్ట్. ఎవరు మీ నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడాలంటే ఉప్పు కారం నా దగ్గర తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా. పచ్చళ్ళు వాళ్ళ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, జస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయంటే తల వరకుతావా నువ్వు? నేనైతే తల తీసి షులికాయ పచ్చడి పెట్టి షులికాయ పచ్చడి నమ్ముతా. నువ్వు కూడా ఇండియాకి వచ్చి చెయ్యన్నా, నరకన్నా చూస్తా నేను ఇండియాలో. నేను ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ అంటే కస్టమరే. ఇది ఒక సబ్స్క్రైబర్ అండ్ కస్టమర్ మీద అన్నకున్న రియాలిటీ. పాయింట్ ఏంటంటే రియాలిటీ బయట పెట్టడం మాత్రమే నా బాధ్యత. ఎవరి మీద హార్ట్ నుంచి మనకి హేట్ లేదు, ఎవరినో పడేయాలి అన్న ఉద్దేశం అస్సలు ఉండదు. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. అంటే వాళ్ళ అమ్మల మీద తిట్టడం కరెక్టా అన్న?